దేశీయ ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా భారత్ చమురు దిగుమతి వ్యూహాలను మార్చుకుంటోంది. తాజాగా వెనిజువెలా నుంచి ఆయిల్ కొనుగోళ్లను మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తొలిసారి ఆ దేశం నుంచి కొనుగోలు చేపట్టింది. అలాగే ప్రైవేటు సంస్థ హెచ్పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ రెండేళ్లలో తొలిసారి అక్కడి నుంచి ముడి చమురు కొంది. ఈ రెండు రిఫైనరీలు చెరో మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇటీవల భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా కొనుగోళ్లు జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా వెనిజువెలా నుంచి ఆయిల్ కొనుగోళ్లను మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తొలిసారి ఆ దేశం నుంచి కొనుగోలు చేపట్టింది. అలాగే ప్రైవేటు సంస్థ హెచ్పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ రెండేళ్లలో తొలిసారి అక్కడి నుంచి ముడి చమురు కొంది. ఈ రెండు రిఫైనరీలు చెరో మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇటీవల భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా కొనుగోళ్లు జరిగినట్లు తెలుస్తోంది.